పురాణ గాథల పట్ల భక్తి శ్రద్ధలను పెంపొందింపజేసే ఈ అమృతధారి ఛానల్ను మీరందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. పద్మపురాణము. శ్రీరాముని దివ్యగాథ. మహావిష్ణువు శంఖచక్రాల తేజాలు కైకేయి సుమిత్రల గర్భాలను చేరాయి. ఆదిశేషుని తేజం కూడా సుమిత్ర గర్భంలోకి ప్రవేశించింది. ఆమె తనకు లభించిన పాయసాన్ని 2 పర్యాయాలుగా సేవించడం వల్ల. శ్రీరామ జననం. దివ్య తేజాలు గర్భాలలో ధరించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తూ 9 నెలలు గడిపేశారు రాణులు ముగ్గురు. ప్రసవ సమయాలు దగ్గర పడ్డాయి. ముందుగా కౌసల్య పుత్రునికి జన్మనిచ్చింది. ఆ వేళ చైత్రశుద్ధ నవమి మధ్యాహ్న సమయం, పునర్వసు నక్షత్రంతో కూడిన శుభ సమయం. ప్రకృతి దివ్య శిశువుకు స్వాగతం పలుకుతూ సన్నని చినుకులతో చల్లగాలులు వీస్తూ ఆహ్లాదం కలిగిస్తున్నది. దేవదుందుబులు మ్రోగాయి. దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. ఆ శిశువుని చూస్తూ పొంగిపోయింది దశరథుని పితృహృదయం. తరువాత వరుసగా కైకేయి ఒక పుత్రునికి, సుమిత్ర ఇరువురికి జన్మనిచ్చారు. 4 పుత్రులకు వైభవంగా జాతక కర్మాది విధులు కావించి నామకరణం కావించాడు దశరథుడు. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులనే పేర్లతో తల్లిదండ్రులను తమ బాల్యక్రీడలతో మురిపిస్తూ పెరగసాగారు 4 పుత్రుడు. చిన్నారి బొజ్జాలో నన్ను కన్నావాడ నా పాలిటి పెన్నిధానమారారా ఓరి నా చిన్ని అన్నా బూచి వచ్చే నూరారా పరుగెత్తవలదు అన్నా నాతో అలుకామేలా పాట పాడుచు నిన్ను లాలియూచేనూరారా లాలా పోసేను మన్ను చేతానంటావద్దు పెన్నా పెట్టెదనని చాలా మన్నించి పలుకు కౌసల్యకు మరులు రెట్టింపజేయు శ్రీరాముని సకల గుణాభిరాముని నిఖిల రాక్షస వీరాముని వర్ణింప తరమా. కళ్ళు కళ్ళు మన కాళ్ళ గజ్జరం రోగుతుండగా తల్లులకు అందకుండా పరుగులు తీసే రాముని పట్టుకుని ఒళ్ళో పెట్టుకుని గోరుముద్దలు తినిపించేది కైకేయి. కన్నది కౌసల్య అయినా రాముడు ఎక్కువగా కైకేయి ఒడిలోనే పెరిగాడు. ఆకాశంలోనే చందమామ కావాలంటూ మారం చేస్తే అద్దంలో చంద్రుని చూపించగానే ఆనందంతో కేరింతలు కొట్టే బాలరాముని గుండెలు కదుముకుని పరవశించిపోయేవాడు దశరథుడు. రామచంద్ర నా బంగారు తండ్రి అంటూ గాఢంగా గుండెల కద్దుకుని ముద్దాడటానికి గత జన్మలో ఆయన కావించిన తపఫలమే కారణం. మహావిష్ణువును పుత్రునిగా పొందే భాగ్యం లభించింది. రామలక్ష్మణులు ఒక జతగా, భరతశత్రుఘ్నులు ఒక జతగా పెరిగి పెద్దవారే క్షత్రియోచిత విద్యలలో ప్రావీణ్యం సంపాదించారు. అన్న రాముడికి తమ్ములంటే ప్రాణం, తమ్ములకు అన్నమాటే శిరోధార్యం. ఆ అన్నదమ్ముల మధ్య అన్యోన్యత వయస్సుతో పాటే పెరగసాగింది. అయోధ్యకు విశ్వామిత్రుని ఆగమనం. నిండు సభలో కొలువు తీరి ఉన్న దశరథుడు సంభ్రమంగా లేచి గంభీరంగా నడిచి వస్తున్న విశ్వామిత్ర మహర్షిని సాదరంగా ఆహ్వానించాడు. విశ్వామిత్ర మహర్షులకు సుస్వాగతం. మీ మునిజనాలందరూ కుశలమే కదా మహర్షి అని అడిగిన దశరథుని వైపు గంభీరంగా చూశాడు విశ్వామిత్రుడు. మహారాజా, కొద్ది కాలంగా అరణ్య భూములలో రాక్షస బాధ అధికమైంది. మేము కావిస్తున్న యజ్ఞయాగాలకు విఘ్నాలు కలిగిస్తూ సాధుజనులను బాధిస్తున్నాడు రాక్షసుడు. ఇప్పుడు నేనొక విశ్వకళ్యాణకారి అయిన యజ్ఞం తలపెట్టాను. అది
జయప్రదంగా జరగడానికి యాగరక్షణార్థం నీ కుమారుడు రాముని పంపమని అడగడానికి వచ్చాను అంటూ తాను వచ్చిన కారణం విశదపరిచాడు విశ్వామిత్రుడు. రాముడా, అతను ఇంకా పసివాడు. మహర్షి క్రూర రాక్షసులను ఎదిర్చి యాగరక్షణ కావించటానికి 16 ఏళ్ల ప్రాయంలోని నా కుమారుణ్ణి పంపమని అడగడం భావ్యమా? నాకు లేక లేక కలిగిన పుత్రుడిని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేని వాడిని. నన్ను క్షమించండి. మీ యాగరక్షణకు నేనే స్వయంగా రాగలను. నా సైన్యాలన్నింటినీ పంపగలను. కానీ రాముని మాత్రం పంపలేను. ఆందోళన ముఖంలో ప్రస్ఫుటమవుతుండగా తలబడుతున్న కంఠంతో అన్నాడు దశరథుడు. రాజా, నేను కోరింది నీ పుత్రుని సహాయాన్ని. పుత్ర వ్యామోహంలో పడి ఆడి తప్పని సూర్యవంశంలో జన్మించిన విషయాన్ని మరిచినట్లున్నావు. సరే, నీవు సహాయం చేయడానికి నిరాకరించి మునిజనుల పట్ల నీ అలక్ష్య వైఖరిని తెలియజేశావు. ఇక నేను వెళతాను అంటూ కోపంతో ఆసనం మీద నుండి లేచాడు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్ఠుడు కల్పించుకోక తప్పలేదు. ఆగండి మహర్షి, ఒక్క క్షణం నిదానించండి అని విశ్వామిత్రుడిని శాంతపరిచాడు. దశరథుని దగ్గరకు పిలిచి హితవు చెప్పాడు. విశ్వామిత్రుడంతటి తపోధనుడు స్వయంగా వచ్చి అడుగుతున్నాడంటే అందుకు ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. ఆయన వెంట ఉండగా రామునికి ఏ ఆపద సంభవించదు. పుత్రప్రేమ మీ వివేకాన్ని కప్పివేస్తున్నది మహారాజా. అనవసరంగా కలత చెందకుండా రాముని వారి వెంట పంపండి అని శాంత గంభీర స్వరంతో చెప్పేసరికి అంగీకరించక తప్పలేదు దశరథుడికి. ఆ సమయానికే తమ్ముడు లక్ష్మణుడు వెంట రాగా సభలోకి ప్రవేశించాడు రాముడు. పెద్దలందరికీ నమస్కరించాడు. రాముని దగ్గరకు తీసుకుని ఆర్తిగా గుండెలు కదుముకున్నాడు దశరథుడు. రామ, యాగరక్షణార్థం విశ్వామిత్ర మహర్షుల వెంట వెళ్ళు. తమ్ముని కూడా నీ వెంట తీసుకువెళ్ళు అంటూ ఆదేశించాడు భారమైన హృదయంతో. మీ ఆజ్ఞ శిరోధార్యం తండ్రి అంటూ నమస్కరించి మహర్షి వెనక సాగిపోతున్న వాళ్ల వైపు చెమర్చిన కళ్ళతో చూస్తూ నిలిచాడు దశరథుడు. ఆయనను చూస్తూ గంభీరంగా తల పంకించాడు వశిష్ఠుడు. రామునిపై ప్రేమ వాత్సల్యాలు ఇంతగా పెంచుకున్న మహారాజును చూస్తుంటే సానుభూతి కలుగుతున్నది. కేవలం తన పుత్రునిగా ఎప్పటికీ తన కళ్ళ ముందే ఉండాలని తపన పడుతుంటాడు. అది సాధ్యం కాదని చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేడు కదా అనుకున్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్ర యాగరక్షణ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ విశ్వామిత్ర మహర్షి మేలు కొలపక లేచి కూర్చున్నారు రామలక్ష్మణులు. ఆ రాత్రి అరణ్యంలో ఒక చెట్టు కింద పడుకుని ఆదమరచి నిద్రించారు. అంతవరకు అంతఃపుర భోగాలలో హంసతూలికా తల్పాలపై నిద్రించిన అడవిలో కటక నేల మీద నిద్రను కూడా అదే విధంగా అనుభవించిన రాజకుమారుల వైపు ప్రసన్నంగా చూశాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులారా, నదీ స్నానం ఆచరించి రండి. రాక్షస సంహారానికి అవసరమయ్యే దివ్య శస్త్రాలను, వాటి మంత్రాలను మీకు ఉపదేశిస్తాను అని వాళ్లకు అతిబల, మహాబల అనే మంత్ర విద్యలను, దివ్యాస్త్ర ప్రయోగ ఉపసంహారాలను ఉపదేశించాడు. వాటిని భక్తి శ్రద్ధలతో స్వీకరించి మీ కృపా విశేషంతో ధన్యులమైనాము. సమయం వచ్చినప్పుడు దుష్ట సంహారానికి వీటిని ఉపయోగించగలము అంటూ నమస్కరించారు రామలక్ష్మణులు. అరణ్య మార్గాన సాగిపోతున్న వారిని భీకరంగా గర్జిస్తూ ఎదుర్కొన్నది ఒక రాక్షస స్త్రీ. రామా, ఈమె మా యాగానికి విఘ్నం కలిగిస్తున్న మారీచ సుబాహువులనే రాక్షసుల తల్లి తాటకి. ఈమెను వధించి దుష్ట రాక్షస సంహారానికి నాంది పలుకు అని విశ్వామిత్రుడు ఆదేశించడంతో ఒక్క బాణంతో ఆమెను కుప్పగూల్చాడు రాముడు. ముగ్గురు త్వరగా నడిచి విశ్వామిత్రుని ఆశ్రమ ప్రాంతాన్ని చేరుకున్నారు. తమకై ఎదురు చూస్తున్న మునిగణాలను కలుసుకుని వారి సహాయంతో యాగం ప్రారంభించాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులను అప్రమత్తులై ఉండమని హెచ్చరించాడు. 1000 కళ్ళతో కాపలా కాస్తున్న రామలక్ష్మణులు ఒక్కసారిగా తలెత్తి చూశారు వికటాట్టహాసం వినరావడంతో. గురుదేవుడు చెప్పిన రాక్షసాతముడు మారీచ సుబాహులు ఆకాశాన నిలిచి యాగకుండాన్ని అపవిత్రం కావించడానికి ప్రయత్నిస్తున్నారు. లక్ష్మణ, వారి ప్రయత్నం భంగం కావించాలి మనం అని రాముడు హెచ్చరించడంతో లక్ష్మణుడు బాణాలతో రక్షా చక్రాన్ని
ఏర్పరిచాడు. యాగ ప్రాంతం మీదుగా ఆకాశం నుండి రక్తం ఎముకలు నిండిన పాత్రలు విసిరేసి అవి కుండంలో పడకుండా అడ్డంగా ఏర్పడ్డ బాణాల చక్రాన్ని చూసి ఆశ్చర్యచకితులైనాడు మారీచ సుబాహుడు. అదే సమయంలో రాముడు విడిచిన బాణాలు సూటిగా వచ్చి వాడును తాకాయి. సుబాహుడు కిందకు కూడి మరణించాడు. మారీచుడు ప్రాణాలు దక్కించుకుని పారిపోయాడు. యాగం నిర్విఘ్నంగా సమాప్తమైంది. అక్కడ చేరిన ఋషులందరూ రామలక్ష్మణులను అభినందించి ఆశీర్వదిస్తుంటే ప్రసన్నంగా చూస్తూ నిలిచాడు విశ్వామిత్రుడు. ఆ సమయంలో నారద మహర్షి తెచ్చిన వార్త అందరినీ ఆనందపరిచింది. మిథిలానగర రాజు జనకుడు తన కుమార్తె సీతాదేవికి స్వయంవరం ప్రకటించాడు. రాజలోకం తరలి వెళుతున్నది. మహర్షి, మీరు మీ ప్రియ శిష్యులతో వెంటనే మిథిలను చేరుకోండి అని నారదుడు చెప్పడంతో రామలక్ష్మణులను వెంటబెట్టుకుని మిథులకు పయనమైనాడు విశ్వామిత్రుడు. అహల్యా శాప విమోచనం. జనసంచారం లేకుండా శోభాహీనమై వెలవెలబోతున్న ఒక ఆశ్రమ ప్రాంతం మీదుగా వెళుతున్నారు. అక్కడ దారికడ్డంగా పడి ఉన్న ఒక పెద్ద శిలకు తాకింది రాముని పాదం. ఆ పాద ధూళి స్పర్శతో శిలమాయమై ఒక స్త్రీమూర్తిగా మారి వాళ్లకు భక్తిపూర్వకంగా నమస్కరించింది. ఆమె వైపు ప్రసన్నంగా చూసి ఆమె సంగతి తెలియజెప్పాడు విశ్వామిత్రుడు ఆశ్చర్యంగా చూస్తున్న రామునికి. రామ, ఈమె గౌతమ మహర్షి పత్ని అహల్యాదేవి. పరమసాధ్వి, పతివ్రత అయిన ఈమెను ఆమె పతిరూపు ధరించి వంచాడు ఇంద్రుడు. ఆ విషయం గ్రహించిన గౌతముడు ఆగ్రహావేశాలతో ఆమెను శిలగా మారి పడి ఉండమని, ఇంద్రుని ఒడలంతా కందులు కాగా వికృత రూపం ధరించమని శపించాడు. కానీ సహజ శాంతచిత్తుడైన ఆ మహర్షి పశ్చాత్తాపంతో తనను క్షమాభిక్ష వేడిన ఇంద్రునికి ఆ రూపం అతనికి మాత్రమే కనిపించేటట్లు శాపాన్ని సవరించాడు. నిరపరాధిని అయిన తన భార్యకు మహావిష్ణువు మానవునిగా అవతరించినప్పుడు ఆ స్వామి పాద స్పర్శతో పవిత్రురాలై స్వస్వరూపాన్ని పొందగలదని శాప విమోచనం తెలిపాడు. ఆనాటి నుండి బండశిలగా మారి శాపాంతం కోసం నిరీక్షిస్తున్న ఈ సాధ్వికి నీ పాదస్పర్శతో శాప విమోచనం లభించింది. అదుగో గౌతమ మహర్షి కూడా వస్తున్నాడు అన్నాడు తమను సమీపించిన గౌతముని వైపు ఆదరంగా చూస్తూ విశ్వామిత్రుడు. రామచంద్ర, నా పత్నికి శాప విమోచన కలిగించి పునీతురాడిని కావించినందుకు కృతజ్ఞుడిని. దుష్ట రాక్షసులను అంతం కావించడానికి అవతరించిన మీకు ఇవే నా ప్రణామాలు అంటున్న గౌతముని వైపు చిరునవ్వుతో చూస్తూ, అది నా కర్తవ్యం కదా మహర్షి. క్షత్రియుడినైన నాకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావించడమే నిత్యకృత్యాలు కదా అన్నాడు రాముడు వినయం ఉట్టిపడుతున్న కంఠంతో. ఆ కర్తవ్య పాలనలో మా శుభాశీస్సులు మీ వెంటనంటి ఉంటాయి అన్న గౌతమ మహర్షి అహల్యల ఆశీస్సులను అందుకుని ముందుకు కదిలారు. సీతారాముల కళ్యాణం. మిథిలానగర వీధులలో విశ్వామిత్రుని వెనక సాగిపోతున్న రామలక్ష్మణులను విస్ఫారిత నేత్రాలతో చూస్తూ పరవశించిపోసాగారు మిథిలానగర వాసులు. అప్పటికే మిథిలానగరం సీతాదేవి స్వయంవరోత్సవానికి ముస్తాబై కళకళలాడుతున్నది. సీతాదేవి అపూర్వ సౌందర్యరాశి, సుగుణాల ప్రోపు, అయోనిజ. పిల్లల కోసం యాగం చేయ సంకల్పించిన జనకరాజుకు నాగలి చాలున బంగారు పేటికలో తామర పువ్వు మీద ఆడుకుంటున్న శిశువుగా లభించింది. ఆ శిశువు లభించిన వేళా విశేషం వల్ల తరువాత జనకరాజుకు కుమార్తె జన్మించింది. ఆమె ఊర్మిళ. ఇద్దరూ పెరిగి యుక్త వయస్కులైనారు. ఒకరోజు సీత చెరులతో ఆడుతూ పూబంతి పూజామందిరంలో ఉన్న శివధనుస్సుకి ఉన్న పీఠం క్రిందికి దొల్లడం చూసి ఆ పీఠాన్ని పక్కకు జరిపి బంతినందుకోవడం చూసి ఆశ్చర్యచకితుడైనాడు జనకరాజు. ఎన్నో తరాలుగా తన వంశస్థుల చేత పూజింపబడుతూ ఎవరికీ కదిలించ సాధ్యం కాని ఈ శివధనుస్సును సీత సుకుమారమైన హస్తంతో సునాయాసంగా పక్కకు జరిపింది. ఇంతటి అపూర్వ శక్తి సంపన్నురాలైన తన కుమార్తెకు ఈ సంఘటన ద్వారా తగిన వరుడెవడో ఆ పరమేశ్వరుడు తనకు సూచించినట్లు తోస్తున్నది. సీతకు వెంటనే స్వయంవరం ప్రకటించి ఈ శివధనుస్సును ఎత్తి గురిపెట్టగల వీరుడిని వరించగలదని సందేశం పంపుతాను రాజులకు అనుకున్నాడు.
ఆ సంకల్పం కలగడమే తడవుగా స్వయంవర ప్రకటన కావింపజేశాడు. ఆ వేళే సీతా స్వయంవర శుభదినం. స్వయంవర మండపం ఇచ్చేసిన రాజులు రాజకుమారులతో శోభాయ